నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె ధైర్యముగా నుండును. అంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును. అంటే సింహం దేనికి సాదృశ్యం? ధైర్యానికి సాదృశ్యం అండి. ఎందుకంటే అడవికి సింహం ఒకటే ధైర్యంగా ఉంటుంది, మిగతా ఏ జంతువు కూడా ధైర్యంగా ఉండదు. అడవిలో దానికంటే బలమైన జంతువులు ఉన్నాయి. ఏనుగు కానీ, లేకపోతే జిరాఫీలు కానీ, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, దొన్నలు కానీ, ఇవన్నీ కూడా బలమైన జంతువులు ఉన్నాయండి. కానీ వీటన్నిటికీ కూడా ధైర్యం ఉండదు. వాటిని చిన్నదాన్ని చూస్తే భయపడిపోయి పారిపోతుంది. కానీ సింహము దానికంటే బలవంతురాలైనప్పుడు కూడా ఇదేం చేస్తుందంటే ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకు ధైర్యం కలిగి ఉంటారు తెలిసిన పిల్లరా? దీనికి ధైర్యం ఎలా వచ్చిందంటే దేవుడు ఇచ్చిన ఒక ధైర్యం అండి. ఈరోజు సింహానికి ఇచ్చిన ధైర్యము నీతిమంతుడికి ఇస్తానంటాడు. దేని స్తోత్రం. అంటే నీతిమంతుడికి ఇస్తానంటాడండి. అంటే నీతిమంతుడికి తెలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి విడిపిస్తాను అని చెప్పేసి లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీతిమంతుడికే నిందలు, అవమానాలు, బాధలు, ప్రతిదీ కూడా నీతిమంతుడికే. యథార్థంగా జీవించిన వాడికంట అనేకమైన నిందలు. అందుకంటాడు బైబిల్లో, నా నిమిత్తం హింసించు నిందించబడిన వారు ధన్యుడు అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో రాయబడి ఉంటారు. అంటే ఆయన నిమిత్తం హింసించు నిందించబడిన వారు ధన్యులు అని రాయబడి ఉంటారు. నప్పిలరా, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నేను హింసించడానికి నీ కొరకు అనేకమైన నిందలు వేయడానికి అపవాదంట గర్జించే సింహం వల్లే కాచుకుని ఉంటాడంట. అంటే అపవాదం కూడా సింహంతో పోల్చారండి. అది గర్జించే సింహం. ఆ సింహం ఏం చేస్తుందంటే నీతిమంతుడిని ముంచి వేయడానికి వెతుకుతూ ఉన్న సింహం అది. నా పిల్లరా, ఈ మాట మనం చూసినట్టయితే ఈ ఎవడను తరుము కుంటనే దుష్టుడు పారిపోవును. మొట్టమొదటి మాట, పై మాట. అంటే ఎవడైనా తరమకు ముందే దుష్టుడు ఏమవుతాడు? పారిపోతాడు. అంటే నీ శత్రువులు నీ మీద దాడి చేయకముందే దేవుడు దుష్టుడు ఏం చేస్తాడు? పారదోస్తాడండి. దుష్టుడు ఏం చేస్తాడు? పారదోస్తాడు. నా పిల్లరా, అందుకే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు అని చెప్పేసి ఈ లేఖనంలో రాయబడి ఉంది. నా పిల్లరా, నువ్వు నీతిగా యథార్థంగా జీవించినప్పుడు నీకు ధైర్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ ధైర్యం దేని కోసం తెలుసా? నీతిమంతుడు ఈరోజు నీతిగా ఉండొచ్చు, ఈరోజు నీకు ఒక్కడే సపోర్ట్ చేయవచ్చు. కానీ రేపు రోజున నీకు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను నీకు శత్రువులుగా చూస్తున్నారో వారిని ప్రేమించే వారిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు చేస్తారండి? వారి నిన్ను ప్రేమించే వారిగా చేస్తారు. అంత గొప్పవాడండి మా దేవుడు. అంటే వీరా ఇక్కడ చూసినట్టయితే పేతురు, యోహాను ధైర్యం గురించి మనం చూసినట్టయితే ఆ అపోస్తల కార్యాలు 4:13 ఒక మాట రాయబడింది. తీయండి, అపోస్తల కార్యాలు 4:13. వారు పేతురు యోహాను ధైర్యంగా చూసినప్పుడు వారు విద్య లేని, పాపలు లేని, లేక సామాన్యులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. తెలుసుకోవడం. చూడండి, ఇక్కడ పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు ఏంటి? విద్య లేని సామాన్యులు, విద్య లేదు వారు ఏం చేస్తారు? వ్యాకరణులు. వారికి విద్య ఉందా, జ్ఞానం ఉందా? కానీ దేవుడిచ్చిన ధైర్యం చేత ఆ పేతురు యోహాను ఆ యొక్క అనేక మంది సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు. వారు మాట్లాడినప్పుడంట అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారండి. ఇది చదువు లేదు, సంఖ్య లేదు, చేపలు పెట్టుకున్నవాడు వీరు, విద్య లేదు, పామర్లు వీరు, వీరికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇంత ధైర్యంగా దేవుడిని బోధించే ఆ యొక్క ధైర్యం ఎలా వచ్చిందని అక్కడ ఉన్న వారందరూ కూడా విద్యావంతులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకో తెలుసా? వీరెవరు తెలుసా? నీతిమంతులు. తెలుసుకోవట్రా, వీరు నీతిమంతులండి. అందుకే నువ్వు నీతిమంతులుగా ఉన్నప్పుడు
నీకు విద్య లేనప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నువ్వు ఏది లేనప్పుడు కూడా దేవుడిని ఏం చేస్తాడు? దీవిస్తాడు. చూడండి, చాలా మంది సేవకులు ఉన్నారు. చాలా మంది సేవకులు, కొంతమంది సేవకులు బైబిల్లో వారు ఒకటి తరగతి కూడా చదువుకోలేని వారు సేవకులు ఉన్నారు చాలా మంది. ఈరోజు వారి బైబిల్ని పట్టుకుంటారండి. బైబిల్ ఏ వాక్యం ఎక్కడుందో చెప్పగలుగుతారు. వారు అంత జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు ఇస్తారండి. అందుకే ఆకాశ పక్షులను చూడవు, అవి విత్తవు, కోయవు, దాన్ని పోషించేవాడు ఎవడు? సముద్రము చూడు, దాని సరిహద్దులో ఉంటుంది. అవును కదా? సముద్రం మనకండి ఎంత డౌనా? చాలా ఎత్తుగా ఉంటుంది. ఎంత ఎత్తు అంటే చెప్పలేనంత ఎత్తుగా ఉంటుంది సముద్రం. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా సముద్రం ఎత్తుగానే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళే కొద్ది మనం ఎలా కనిపిస్తుంది? సీమలా కనిపిస్తాం. సీమలకు ఇంకా దూరం, ఒక 5 కిలోమీటర్ దూరం అయితే మనకు కనిపించవు. కానీ దేవుడు ఆ నీటిని దాని హద్దులో ఉంచాడు. సముద్రాన్ని ఎంత గొప్పవాడండి, అయినా ఆశ్చర్యకరుడు. అందుకే విద్య లేని పామరులను వాడుకున్నాడండి. అనేక మంది రక్షణార్థాన్ని మార్చడానికి వాడుకున్నాడు దేవుడు. అందుకే వారు దేవుని యొక్క ఎరిగి ఆయన నీతిని అనుసరించారు. నీతి బ్రతకడం, యథార్థంగా జీవించడం. అందుకే దేవుడు వాడు పట్టుకున్నాడండి. అందుకే మొట్టమొదటిగా అందుకే అంటాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండు అని చెప్పేసి అన్నారు. నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలండి. నీ దగ్గర ధనము ఈ రోజు ఉంటావు, ఆస్తి అంతస్తులు ఈ రోజు ఉంటాయండి, నీ బలము ఈ దినాలు ఉంటాయి. లేదంటే నువ్వు ప్రాణం ఉన్నంత వరకు ఉంటాయి. నీకున్న బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఎంతవరకు? నీ ప్రాణం ఉన్నంత వరకే. ఈ లోకంలో ధనము పనికిరాదు, బలము పనికిరాదు, బంధువులు పనికిరానండి. కానీ దేవుడు మాత్రమే నీకు పనిపించేవాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పక్కవాడిని చూసి నువ్వు అసూయపడకూడదు. పక్కవాడిని చూసి నువ్వు అసూయపడకూడదండి. మీరు దినాల్లో ఎలాగైపోయిందండి పిల్లరా, వాడు ఎదుగుతున్నాడని మనం అవసరాలకపోయే స్థితిలో మనం ఉన్నామండి. అది అనేది మనకు ఉండకూడదు. వాడు ఎదుగుతూ ఉంటే మనం చూసి మనం ఏం చేయాలి? సంతోషించాలి. దేవుడు మనల్ని చూసి ఆయన సంతోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు సంతోషిస్తున్నాడు? మనం నీతిగా యథార్థంగా ఉంటున్నాం కనుక ఆయన సంతోషిస్తున్నాడు. అదే ఆయన ఎరగలేని వారు వైపు చూసి ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీరు విడుస్తున్నారు. ఒకడు నాశనం అయిపోతే, ఒకడు వాడి స్థితి, వాడి పేదరికంలో లేకపోతే వాడి ఇబ్బందిలో ఉంటే వాడి కొరకు ఏం చేయాలి? కన్నీరు విడిచి ప్రార్థించాలి. దేవుడు అందుకే అన్నాడు, వారి చూసి నువ్వు ప్రార్థించు, నువ్వు నీతిగా యథార్థంగా జీవించు, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచగలుగుతానని చెప్పి అన్నాడు. యేసోపు సింహాసనం కూర్చోబెట్టాడు. నీతిగా ఉన్నాడు. పాపాన్ని పొరగట్టుకుని వచ్చింది. పాపం చేయి పొరగట్టుకుని వచ్చినప్పటికీ కూడా పాపానికి అలాగే అడ్డుకట్టు వేసేసాడు, కంచి వేసేసాడు. దేవుడు ఏం చేశాడు? తన నీతి, తన యథార్థత బట్టి సింహాసనంపై కూర్చొని పెట్టండి. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను కూర్చొని పెట్టడా? నువ్వు అనుకుంటావు, నా దగ్గర ఏమి లేదులే. నీ దగ్గర నీ దేవుడు ఉన్నాడు. నీ దేవుడు ఉన్నాడండి. నీ దేవుడు ఉంటే చాలు. ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదండి. రెండో మాట చూడండి. రెండో మాట కీర్తన గ్రంథము 92:12. కీర్తన గ్రంథం 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొహవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంట? ఖర్జూర వృక్షం వలె. ఎలా వేస్తారు? మొవ్వ వేస్తారంట. అంటే మొవ్వ వేయడం అంటే పోత పూయడం. నా ప్రియులు ఎలా మనం చూస్తున్నట్టయితే ఖర్జూర వృక్షానికి దేవుడు అక్కడ ఖర్జూర వృక్షం గురించి రాస్తూ ఆ కింద మాట లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్నాడు. దేవదారు వృక్షం అంటే
ఎత్తైన వృక్షం అండి. వృక్షాలన్నిటికంటే ఎత్తైన వృక్షం అది. అది ఎదుగుతూనే ఉంటుంది. అందుకే దేవదారు వృక్షం వల్ల మీరు ఎదుగుతారు, ఖర్జూర వృక్షం వల్ల మూవ వేస్తారు అని చెప్పి రాయబడి ఉంది. ఖర్జూర యొక్క వృక్షం యొక్క మూవ గురించి ఎందుకు తెలియజేశాడంటే, ఆ మూవకున్న ప్రత్యేకత ఏంటి తెలుసా? కొబ్బరి చెట్టు మూవ చూడండి, ఒక 10, 20 లేదంటే ఒక 30 కాయలు వేస్తూ ఉంటారు. అంటే కొద్దిగా ఈ ఖర్జూర వృక్షం యొక్క మూవ ప్రతి విస్తారంగా పూత పోస్తుందండి. ఒక గెల విస్తారంగా పూత పోస్తుంది. ఆ రీతిగానే తన కాయలు కూడా కాస్తుంది. అందుకే దేవుడు ఈ యొక్క లేఖనంలో చెప్తున్న మాట, ఖర్జూరము వృక్షం వల్ల మూవ వేయుదురని చెప్పేసి రాయబడింది. ఎవడు? నీతిమంతుడు. ఎవరండి? నీతిమంతుడు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్లే మూవ వేయుదురు, లెబనోను దేవదారు వృక్షం వల్లే ఎదుగుదురు అని రాయబడింది. ఎదగడం అంటే ఎలా తెలుసా? నువ్వు అనుకోవచ్చు, ఈ రోజు నీ స్థితి దేని స్థితి అవ్వచ్చు, నీ దగ్గర ధనం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ఏదైనా లేకపోవచ్చు. కానీ దేవుడు నీతో ఉంటే వృక్షము, ఆ దేవదారు వృక్షం ఎలాగైతే ఎదుగుతుందో నిన్ను కూడా అంచెంచెలు ఎదుగుతాడండి. తెలుసుకోవడం. యోబు తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు విడిచాడా? విడవలేదు. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడని ఓ యథార్థత కలిగి మాట్లాడాడు. ఆ మాటను బట్టి యోబుని ముందు ఉన్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదం. నా ప్రియులారా, ఈరోజు వింటున్నా మీరు ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మీరు ఎలా ఉండాలన్నా నీతిగా ఉండాలి. నీ నీతి ఎలాగా, ఏ విధంగా నీ నీతి బయలుపరుస్తుందో తెలుసా? నీ ఎడలట ఏ విధంగా బయలుపరుస్తుందో తెలుసా? నువ్వు నీతిగా, నువ్వు దేవుని ఎరిగి నీతిగా ఎడలుగా జీవించినప్పుడు నీ నడవడిక, నీ ప్రవర్తన అన్ని జనాలను చూస్తుందండి. వీడు దేవుని బిడ్డ, ఈ దేవుడు ఎరిగిన వాడు, ఈ నీతిగా యథార్థంగా ఉంటున్నాడు, ఇలా మనం ఉండాలి, ఇలా మంచి పేరు ప్రత్యేకంగా సంపాదించుకోవాలి అని వారి హృదయంలో వారికి తలంపులు రావాలి, ఆలోచనలు రావాలి. ఈరోజు మనల్ని బట్టి మనము నోరు తెలిసి చెప్పినప్పుడు కూడా మన నడవడిక ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా సేవకుడిగా నన్ను పెట్టి కూడా గమనిస్తూ ఉంటాడు. వీడి సేవకుడు ఇండియా తిరుగుతున్నాడు, వీడి విశ్వాసి దేవుడు ఎదుగుతున్నాడు, వీడు ఎందుకు తాగుతున్నాడు. ఈ రోజు పిల్లగా ఎలాగైపోయిందంటే, ఆ దేవుడి సన్నిధిలో నీతిమంతులుగా కాకుండా అవినీతిమంతులుగా తిరుగుతున్నానండి. వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని వింటూ ఈ చెరువుని విడిచిపెట్టి వాళ్ళగా ఉంటున్నారండి. ఇది అనేక మంది క్రైస్తవులే. ఈరోజు చాలా మంది అన్ని చెరువులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, బాబు నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు ఎందుకు తాగుతున్నావు, నువ్వు ఎందుకు సినిమాలు వెళ్తున్నావు, నువ్వు ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఎందుకు పేగడాడుతున్నావు అని అడుగుతున్నారండి. దానికి సమాధానం, నా జీవితం, నా వ్యాపారం. అంటే పేగడాడమని చెప్పాడా దేవుడు? నేను పేగడాడమని చెప్పాడా? లేకపోతే నేను తాగమని చెప్పాడా? నేను వ్యభిచారించమని చెప్పాడా? మరి నీతి ఎక్కడుంది? ఈరోజు నువ్వు ఏ నీతిగా బతుకుతున్నావో తెలుసా? అవినీతి మంత్రులుగా బతుకుతూ దేవుని పేరు చెప్పుకొని అవమానంగా మార్చేస్తున్నావు. దేవుని పేరు చెప్పుకొని దేవుని పెట్టినని చెప్పుకొని నువ్వు రకంగా చెప్పాలి, దేవుని పెట్టగానే చెప్పుకొని విచారిస్తున్నావు అండి. అటువంటి నీతి దేవునికి అవసరం లేదు నా ప్రియులారా. నువ్వు ఖర్జూర వృక్షం వల్ల నువ్వు వేయాలన్నా, దేవదారు వృక్షం వల్ల నువ్వు ఎదగాలన్నా, నువ్వు దేవుని నీతిని, దేవుని యొక్క ఆ ఏర్పరిచిన మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలాగే ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు ఆ ఖర్జూర వృక్షం వల్ల నువ్వు వేస్తావు, దేవదారు వృక్షం వల్ల నువ్వు ఎదుగుతావు. ఒక మాట రాయబడింది, నా పిల్లలు చూసుకోవడానికి ఇర్మియా గ్రంథం 17 వచ్చిన రాయబడిన మాట. ఆ ఇర్మియా గ్రంథము 17 వచ్చిన వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలన అది కాలువలో దాని వేరును ఆ ఎట్ట కలిగినను దానికి భయపడదు, దానికి ఆకు పచ్చగా ఉండదు, వర్షమేమి లేని సంవత్సరమున చింతనలో కాపమాడదు. తెలుసుకోవడం ఇక్కడ ఏమన్నా భక్తులు, వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలన అంటే ఎవడో నీతిమంతుడు.
ఎలా ఉంటాడంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల ఉంటాడంట. అంటే నా పిల్లరా, ఈరోజు నువ్వు గమనించవలసింది ఏంటంటే, నువ్వు నీతిగా ఉంటే నీకు జలములు అర్థమైన, జలములు అంటే అర్థం ఏంటి? చెట్టు నీరు కావాలి, నీరు కావాలి. అది నిత్యము నీరు ఉంటేనే అది బ్రతుకుతాదండి. నిత్యము నీరు ఉంటేనే బ్రతుకుతాది. ఈరోజు దేవుడిని ఏ రీతిగా ఉంచుతాడంటాడు తెలుసా? జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల ఉంచుతానంటున్నాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల ఉంచుతానంటాడు నా పిల్లరా. ఆ రెండో మాట రాయబడితే, అది కాలువలో యోరనున్న దాని వేలను తల్లిలో ఎక్కడ తిరుగుతుందంట? కాలువలో యోరను. అంటే కాలువలో ఏముంటది? నీరుంటది. అంటే నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీకు కష్టము, బాధ, శ్రమ ఏది కనిపించదు. కనబడుతుందా? ఏది కనిపించదు. కనిపించింది కానీ చేస్తారు. అందుకే అన్నాడు, అక్కడ అన్నాడు, దాని ఆ కాలువల వారన దాని వేలు పొందుతాయంట. ఎక్కడ పొందితే? కాలువల వారన. అంటే సమృద్ధమైన జలములు, సమృద్ధమైన ఆశీర్వాదాలు అండి. ఈరోజు మనకు అదే కావాలి. అది అన్నది వెట్ట కలిగినను దానికి భయపడదంట. ఎటువంటి తుఫాను వచ్చినా భయపడదు. ఎందుకు? దానికి సమృద్ధమైన జలములు, బలాన్ని దేవుడు ఇచ్చాడండి. తర్వాత అన్నాడు, దాని ఆకట్ట పచ్చగా ఉండదు, వర్షం లేని సంవత్సరంలో చింత ఉండదు, కాపు మానదు. ఎప్పుడండి? వర్షం లేకపోయినా చింత ఉండదు, కాపు మానదు. ఈరోజు నీ జీవితంలో నీతిగా ఉన్నాడైతే నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా నీకు చింత అవసరం లేదు, బాధ అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తెలుసుకుంటావు? దేవుడు ఎలా ఉంటాడు? నీకు తోడుగా ఉంటాడండి. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సేవకులు వారు ఏమంటారు? వారు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? వారు ఆశీర్వదించబడాలంటే నీకున్న దాంట్లో ఇమ్మంటావు. నువ్వు ఇమ్మంటున్నారండి. నీకున్న దాంట్లో ఏంటి వాళ్ళు తెలుసా? నీకున్న దాంట్లో ఇస్తూ నీకున్నది ఏంటి? నీ హృదయం దేనికి ఇవ్వాలి? అది చెప్పట్లేదండి. దేవునికి హృదయాన్ని ఇవ్వట్లేదు, సన్నిధికి ఇమ్మంటున్నారండి. ఈరోజు మనుషులు ఎలా తిరుగుతాడు తెలుసా? వ్యాపారం, బిజినెస్. ఒక అవసరం అంటాడు, ఇది వ్యాపారం. నేను అంటున్నానండి, పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని ఈరోజు వ్యాపారం అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. పాపం ఎక్కడుంది? నా నీతి ముద్రని ఎలా చెప్పుకుంటున్నాడు? నీతి ముద్రని చెప్పుకొని నువ్వేం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అండి. అందుకే పిల్లరా, అందుకే నీతిమంతుడు, అందుకే వాడు ఎలా ఉంటాడంటే ఖర్జూర వృక్షము వేస్తాడంట. వాడు ఎక్కడ ఎదుగుతాడంటే కాలువ యోరలో ఎదుగుతాడంట. వాడికంటే జలములంటే సమృద్ధిగా ఉంటాయంట. వాడంట ఆకంట పచ్చగా ఉంటుందంట. వాడికి వర్షం లేకపోయినా చింత ఉండదు, బాధ ఉండదంట. ఈరోజు నీ జీవితంలో నీ నీతిగా ఉన్నప్పుడు నీకు సమృద్ధమైన ఆహారం దేవుడు ఇస్తాడు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ఎప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ జీవితం ఎలా ఉంటుందంటే పచ్చని ఆకు వల్ల నీ జీవితం సిగురుస్తూనే ఉంటుంది. నీ దగ్గర ఆ తినడానికి తిండి లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా ఆయన తోడుగా ఉంటాడు. అంతే నీ చింతనంలో వస్తలేదు. నా పిల్లరా, ఈరోజు చూస్తున్నాడు అనేకమైన విషయాలు. ఇంకొక మాట రాయబడి చూడండి, 14:4-5 వచ్చినప్పుడు రాయబడిన మాట. హోసేయ గ్రంథం హోసేయ గ్రంథము 14:5-6 వచ్చిన చెట్టులకు మచ్చులు ఉన్నట్లు నేను అందుకుంటును, తామర పువ్వులు పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతము దాని వేలు తట్టినట్లు వారు తమ వేలును తల్లుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్లకు కలిగినంత సౌందర్యం దానికి కలుగును, లెబనోను కొన్నంత సువాసన అతనికి ఉండును. ఈ మాట చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా రాయబడిందో తెలుసా? దేవుని యొక్క నీతిమంతుడికి గురించి రాయబడిన మాట.
ఏమన్నా చూసావా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అంటుకుందును అని రాయబడుతుంది. అంటే మంచు ఎలాగైతే చెట్టుకు అంటుకుంటుందో అలాగే నిన్ను అంటుకుంటానని చెప్తున్నాడు. తామర పువ్వు పెరిగినట్లు అతను అభివృద్ధి నందును. తామర పువ్వు ఎలాగైతే పెరుగుతాడో అలాగట దేవుని ఎరిగిన ఆ నీతిమంతుడు అభివృద్ధి చెందుతాడట. తర్వాత ఆ లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లు వాడు తమ వేళ్లను తన్నులు అంట. లెబనోను పర్వతము వేళ్ళు తన్నుడు. అది లెబనోను పర్వతం ఎలాగైతే వేలు విస్తారంగా తన్నుతుందో అలాగ నువ్వు తన్నుతావట. తర్వాత రాయబడిందే అతని కొమ్మలంట విశాలంగా పెరుగునంట. కొమ్మలు ఎలా పెరుగుతాయి? విశాలంగా పెరుగుతుంది. నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీ యొక్క కుటుంబం కానీ నీ యొక్క ప్రతిదీ కూడా ఎలా పెరుగుతుందని విశాలంగా పెరుగుతుంది. అంటే గొడవలు గోళ్ళు శ్రమలు ఏమి లేకుండా. తర్వాత రాయబడింది ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఏ చెట్టు అండి? ఒలివ చెట్టు కలిగినంత సౌందర్యం ఎవరు కలుగుతుంది? అతనికి కలుగుతుందంట. తర్వాత రాయబడిన మాట లెబనోనుకున్నదంతా సువాసన అతనికి ఉండేను. లెబనోను పర్వతం సువాసన చాలా మంచి సువాసన కలిగినది. అంత సువాసన ఉంటుందంట. అతను ఎవరు? నీతిమంతుడు. అతను ఎవరు? నీతిమంతుడు. మొట్టమొదటి నేను చెప్పాను, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. రెండోదిగా నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయుదురు. మూడోదిగా మనం చూసినట్లయితే నీతిమంతుడంట సూర్యుని వల్లే ఉదయిస్తాడంట. ఎలా ఉదయిస్తాడు? సూర్యుని వల్లే ఉదయిస్తాడంట. చూడండి ఆ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13:43 13:43 అప్పుడు నీతిమంతుడు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజవంతుడు చెవిగలవాడు విను గాక. స్తోత్రం. చెవిగలవాడు విను గాక అంటే నా ప్రియులారా ఇక్కడ మాట రాయబడిన మాట ఏంటంటే అతడు నీతివంతుడు, తన తండ్రి రాజ్యంలో సూర్యుడు వలె తేజవంతుడు చెవిగలవాడు విను గాక. అతడండి ఎవడు? అతడు ఎవడండి? నీతిమంతుడు. ఆ నీతిని గురించి ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం ఏంటంటే 36వ వచనం నుండి చదువుకున్నాడు. వస్తే ఆ మాట పై చూడండి 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహమును పంపవేసి ఇంటిలోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చి పొలంలోని గురువులను గురించిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని. అందుకు ఆయన ఇట్లా చూడండి, బాగా గమనించండి. మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. ఎవరండి? చాలు. మంచి విత్తనములు విత్తువాడంతా మంచి కుమారుడు. ఈ యొక్క ఉపమానం భావము క్లియర్ గా అర్థం చేసుకోనండి, ఎందుకంటే సమయం లేదు కనుక నేను చెప్తా ఉంటాను. చూడండి, మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. పొలం అంట ఏంటి? లోకము. పొలం అంట లోకము. అంటే మన పొలంలో మంచి విత్తనాలు విత్తుతాం, దాని పొలం ఏంటంటే లోకంతో పోల్చాడు. మంచి విత్తనములు మనిషి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తుతో పోల్చాడు. అంటే యేసుక్రీస్తు మంచి విత్తనములు విత్తాడు. అంటే దేంట్లోని పొలంలో విత్తుతున్నాడు. అక్కడ కింద రాయబడి చూడండి, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు ఏంటి? అంటే మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు. ఆ విత్తనములు ఎవరు? రాజ్య సంబంధులు అనగా దేవుని కుమారులు. రెండోదిగా మనం చూసినట్లయితే గురుగులు దుష్టి సంబంధులు. గురుగులు అంటే ఏంటి? గోధుమలు. గురుగులు అంటే కలుపు మొక్కలు. అవేంటి? దుష్టిని సంబంధులు. ఆ తర్వాత రాయబడింది వాని విత్తువాడు శత్రువు. ఎవరంటే? శత్రువు అంటే ఎవడు? అపవాది. మరి మంచి పొలంలో మంచి పంట పండుతున్నప్పుడు శత్రుడు ఏం చేస్తాడు? మంచి కుటుంబంలో పూలలు ఎట్టడానికి వాడు కాసుకొని ఉంటూనే ఉంటాడు. అందుకే ఆయన ఎవడంటే సాతానుడు అనగా అపవాది. చూడండి ఆ మాట అపవాది. చూడండి, కోత యుగ సమాప్తి కోయువారు దేవదూతులు. తెలుసుకుంటా? కోత కోయువారు ఎవరు? దేవదూతులు. ఎప్పుడు కోత? పంటంతా పండిన తర్వాత
కోత కోస్తారు. కోత కోసిన ఎవరు? దేవదూతలు. అంటే మనిషి విత్తనములు విత్తువాడు ఎవడు? మనిషి కుమారుడు విత్తాడు. కోత కోయడానికి ఎవరు పంపిస్తున్నాడు? దేవదూతలు పంపిస్తున్నాడు. ఆ స్థితిని రాయబడిన మాట చూడండి. ఆ గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. గురుగులు ఏం చేస్తాము? కలుపు మొక్కలన్నీ తీసేసి మనం ఏం చేస్తాము? కాల్చి వేస్తాము. అవును, పంట పండిన తర్వాత ఆ పొలంలో పంట పండిన తర్వాత మంచి ధాన్యములు మంచి గోధుమలను తీసి బస్తాలు కొట్టి మనం తింటాము. చెత్తబండి ఏం చేస్తాము? ఆ పొలంలోనే పోగు వేసి కాల్చి వేస్తాము. ఇక్కడ ఏమన్నాడు? గొడుగులు ఎలాగో కూర్చబడి ఆ అగ్నిలో కాలి వేయబడినో అలాగే యుద్ధ సమాప్తి జరుగును. ఎలా జరుగుతుందంట? అది ఎలాగో చెప్పుతున్నాడు చూడండి. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. దేవదూతలు ఎప్పుడు వస్తారు? లాస్ట్ లో వస్తారు. అంటే కోతకాలం ముందు, అంటే కోత కోసి వస్తారు కదా, వారిని దేవదూతలుగా పోల్చారు. వారు ఏం చేస్తారు? కోత కోసినప్పుడల్లా మంచివన్నీ ఒక పక్కన వేస్తారు, చెడ్డవన్నీ ఒక దగ్గర కూర్చొని వేస్తూ ఉంటాడు, ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అక్కడ ఆ కోత కోసుకుతున్నప్పుడు ఆ ఆందోళన వారు ఎవరు రాయబడినప్పుడు అంటే ఆటంకంలో కలిగించు, అంటే ఆటంకంలో కలిగించు దుర్నీతి పనులు. ఎవరు? ఆటంకంలో కలిగించు దుర్నీతి పనులు అని చెబుతూ ఆ తర్వాత సకలమైన వాటిని దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిలో కాల్చివేయబడును. ఈ దుర్నీతి పనులను ఏం చేస్తారు? దేవదూతలు కాల్చి వేసేస్తారు. కాల్చి వేస్తారు. తర్వాత రాయబడింది అక్కడ ఏర్పును పండ్లు కొరుకుటీయును ఉండును. అప్పుడు నీతిమంతుడు తన తండ్రి రాజ్యంలో సూర్యుడు వల్ల తీర్చబడును. అక్కడ ఏంటి పడతాయి? ఏడుపులు, కేకలు, పండ్లు కరుకుటీయు వినపడతాయంట. అప్పుడు నీతిమంతుడు తండ్రి రాజ్యంలో సూర్యుడు వల్లే ఉదయిస్తాడు. దేని స్తోత్రం? ఎలా ఉదయిస్తాడు? సూర్యుడు వల్లే. ఈరోజు కుటుంబంలో యజమానుడు దేవుడి వల్ల ఎన్నుకున్నాడండి. మన కుటుంబంలో దేవుడి వల్ల ఎన్నుకున్నప్పుడు దేవుడు మంచి విత్తనం వేసాడు. ఆ విత్తనంలో అందరూ ఒకేలా ఉంటారంటే ఉండరు. ఒక చెడ్డవాడు, ఒక మంచివాడు ఉంటాడు. అయితే దేవుడు చెప్పిన పొలం గురించి, పొలం అంటే సంఘం, సంఘంతో కూడా పోల్చొచ్చు. సంఘంలో కూడా గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. గోధుమలు ఏమంటారు? దేవుడు నీతి పనులు. గురువులు ఏమన్నా? దుష్టులు, సాతాను సంబంధులు. వారేం చేస్తాడు? సంఘంలోకి వచ్చి బోధ విని అన్ని చేసిన తర్వాత నీతి మంతులాగా 10,000 రూపాయలు కాళ్ళకి ఇచ్చేసి మరి సాయంత్రం బాల్ తాగేస్తారు. బాల్ తాగేసి తర్వాత తేగట, తర్వాత ఎప్పించారు. వీళ్ళు కూడా నేను నీతి మంతున్నే అంటే 10,000 కానుక ఇవ్వగల పాస్టర్ ఏం చెప్తారు? నా ఈవిడ 10,000 కానుక ఇచ్చాడని చెప్పి ఆయన తీసుకొచ్చి స్టేజ్ మీద ఎక్కిస్తారు. ఏంటి నీ నీతి ఎక్కడ ఉంది? నీ బోధ ఎక్కడ ఉంది? నువ్వేమి వింటున్నావు? నువ్వు నీతిమంతుడు అయితే తన తండ్రి రాజ్యంలో సూర్యుడు వల్ల ఉదయిస్తావంట. ఎలా ఉదయిస్తావు? సూర్యుడు వల్ల తేజమెత్తును అని రాయబడింది. అందుకే దేవుడు ఈ ఉపమానం గురుగులు గోధుమలో చెప్పాడు. అంటే ఇక్కడ మెయిన్ అర్థం ఏంటంటే, నేను మొదట ఆదాము విత్తాను, విత్తినప్పుడు అందులో అమ్మ ఏం చేసింది? నా మాట వినలేదు, నా మాట వెనక పాపానికి లోపైంది. ఆ పాపంలో మునిగిపోయిన తర్వాత అందులో ఎలాంటి వారు ఉన్నారు? అందులో ఈ లోకంలో పంట పండి వారు ఉన్నారు, అందులో నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు అనగా ఆ గోధుమలతో పోల్చాడు, అవినీతిమంతులు దుష్టులు అనగా గురుగులతో పోల్చాడు. అయితే నా పిల్లరా, మీరు గోధుమలా ఉండండి, దుష్టులా ఉండకండి. ఒకవేళ మీరు గోధుమలా మంచివారేమో గోధుమలు అయితే అవి తినడానికి పనికొస్తాయి. మంచివారు ఉండాలి, నీతిమంతులుగా ఉన్నట్టయితే నా రాజ్యంలో సూర్యుడు ఉదయిస్తావు. కానీ నువ్వు నన్ను ఎరగక ఈ లోకంలో కలిసిపోతూ అన్యాయస్తులతో నువ్వు తిరుగుతున్నావు. అప్పుడు నా దేవదూతలు యుగ సమాప్తి మన రాకడ సమయంలో వస్తారు. వచ్చినప్పుడు ఏడుగుడు
పక్కనే పడివేసి అప్పుడు ఏం చేస్తారంటే నా దేవదూతలు వస్తారు, నీతిమంతులందరూ ఆయన తండ్రి రాజ్యంలో సూర్యుడు ఓలే ఉదయిస్తారని చెప్పి తండ్రి రాజ్యంలో పంపివేస్తారు. అవినీతి మంతులు, దుష్టులు, సాతాను సంబంధులు మీరు ఏం చేస్తారు? దేవుడు కాల్చి వేస్తాడు అగ్నిగుండంలో. అగ్నిగుండంలో కాల్చి వేస్తే అగ్ని ఆరదు, పురుగు సావదు. వారు ఎలా ఉంటారంట? పండ్లు కలుగుతా ఉంటారంట, ఏడుస్తూ ఉంటారంట. వారు ఏమంటారంట? భయంకరమైన స్థితి. ధనవంతుడు లాజరు పరిస్థితి చూస్తే ధనవంతుడు తిరుగుమో సుఖించమనే జీవించాడు. లాజరు నీతిగా ఎంత ఉండదానికి సరిపోకుండా పోయాడు, ఇద్దరు చనిపోయాడు. ధనవంతుడు అడుగుతున్నాడు, లాజరు అబ్రహాములో ఉన్నా అనుకుని ఉండి దేవుడు వారి పరిస్థితులు ఉంటే ఇక అడుగుతున్నాడు ధనవంతుడు, నాకు నీటి చుట్టు కావాలి, ఒక నీటి చుట్టును దయచేయము అని చెప్పేసి బ్రతిమాలుతున్నాడు. చుక్క నీటి కోసం అడుగుతున్నాడు. ఇది ఎక్కడున్నాడు? అగ్నిలో కాలుతున్నాడు, పండ్లు కలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. అక్కడ స్నేహితుడున్నాడా? బంధువు ఉన్నాడా? అన్నదమ్ములు ఉన్నారా? ఎవరు ఉన్నారండి? నీకున్న డబ్బు ఉందా? డబ్బు కూడా ఉండదు. ఇప్పుడు ఆ డబ్బుతో ఎవరు కొనుక్కున్నావు అంటే కొనుక్కోవడానికి లేదు, ఆప్షన్ లేదు. నో స్వాయిస్, నోవే, దారి లేదు, స్వాయిస్ లేదు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? అందుకే పిల్లల ఉపమానం, నేను వాక్యాన్ని వింటున్నప్పుడు, ఈ వాక్యం చూస్తున్నప్పుడు నేను ఉదయకాలంలోనే ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి దేవుడు నాకు చూపించున్నాడు. ఎందుకో తెలిసా? నాకు ఎందుకు చూపించాడంటే నాకు ఎదురైందండి, నాకు ఎదురైంది అలాగే కళ్ళు కొట్టుకుని చూపించాడు. నువ్వు ఈ లోకంలో ఉన్నావు, లోకంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గురువుని బట్టి ప్రార్థన చేయి. అగ్నిలో కాల్చి వేయకుండా, పడకుండా ప్రార్థన చేయి. కావాల్సింది అదే, దేవునికి కావాల్సింది అదేనండి. నా పిల్లలు ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తానంటే పిల్లగా 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిగా ఏం చెప్పాను? సింహం వల్లే నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు కదా ఉండను. రెండవదిగా నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మోవైదురు, ఎవరిలోనూ దేవదార వృక్షం వల్ల ఎదుగుదురు. రెండవదిగా. మూడవదిగా ఎలా ఉంటారండి? సూర్యుని వల్లే ఉదయిస్తారు. ఈరోజు నా పిల్లరా, నా సూర్యుని వల్ల ఉదయిస్తున్నావా? ఆ ఖర్జూర వృక్షం వల్ల నువ్వు వేస్తున్నావా? లేకపోతే సింహం వల్లే ధైర్యంగా ఉంటున్నావా? నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ కుటుంబంలో నీ శ్రమ ఉన్నా, బాధలున్నా, కష్టాలున్నా ఓర్పుతో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. డాక్టర్లు ఏం చేస్తారు? నొప్పి రాగాలి, జోనకు ఇంజక్షన్ వేస్తారు, బి కాంప్లెక్స్ ఒక విటమిన్ తగ్గ ఇంజక్షన్ వేస్తారు, ఆ నొప్పి మానిపోతూ ఉంటారు. కానీ నీకు బాధ, నీ ఉదయం బాధ వచ్చినప్పుడు దేవుడు ఏ ఇంజక్షన్ ఇస్తారు? ప్రార్థన ఇంజక్షన్ వేసుకోవాలి, వాక్యం ఇంజక్షన్ చదవాలి. ఇవన్నీ నువ్వు ప్రార్థన, వాక్యము ఈ రెండు నీలో ఉన్నట్టయితే నీకు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు స్తుతించేవాడిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే నీతిమంతుడిగా సింహం వల్లే ధైర్యంగా ఉంటావు, ఖర్జూర వృక్షం వల్లే మొగ్గు వేస్తావు, సూర్యుని వల్ల ఉదయిస్తావు. ఆ రీతిగా ఉండాలి. ఈరోజు ఎలా అవుతుంది? ఏమిచ్చారు? బేకాట విచ్చలు పెడతాను. దేవుని సన్నిధికి ఇచ్చింది ఫోన్, దేవుడితో ఫోన్ రాకుంటుంది. వాళ్ళు ఇచ్చింది 10,000 ఇచ్చినా 20,000 వచ్చినా సేవకుడు తప్పించి మిగతా సేవకుడు కూడా తెలియకూడదు. ఎడ చేతికి ఇచ్చినప్పుడు చేతికి కూడా తెలియకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? నేను ఇంత ఇస్తున్నాను అంటే అక్కడ సమస్యలు తప్ప ఏమొస్తుంది? ఏం రాదు కదా. నువ్వు ఇచ్చిన దేవుడు తెలియాలి, దేవుడు తెలియాలండి. నేను నా కుటుంబంలో నాకు ఆస్తి ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా నేను ఏది పట్టుకుని రాలేదు. కొత్త బట్టలతోనే నేను దేవుని సేవకు వచ్చాను. జాబ్ లేదు, ఏమీ లేదు. 3 సంవత్సరాలు కష్టం బాధపడ్డాను. బాధపడి ప్రార్థన చేసుకున్నాను. దేవుని అనేకమైన చుట్టుపట్టు మాటలు నా కుటుంబంలో వెలివేసే స్థితికి అనేకమైన బాధలు అనుభవించాను. నా తండ్రి నా తల్లి తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ స్థితిలో నన్ను ఉంచాడు.
ఎప్పుడు అందుకే నేను నేర్చుకున్నది ఒకటే, నాకున్నది నేను పనిచేయగలను, నాకున్నదాన్ని అంతా పనిచేయగలను. చాలా మంది ఓచలేకపోతాం. ఎందుకో తెలుసా? ఈ ఉన్నది పెట్టేస్తున్నాడు, ఈ లేకపోయినా వేరే తెచ్చని పెట్టేస్తున్నాడు, ఈ సంఘం మీద సంఘాన్ని అడగట్లేదు, ఈ పనిచేస్తున్నాడు అని చెప్పి కొంతమంది కుమ్ములిపోతున్నాడు. దేవుడు నాకు ఇచ్చింది దేవుడు పెట్టమన్నాడు, పంచమన్నాడు. అదే ప్రార్థించడం గొప్పతనం కాదండి. ప్రార్థన చేసి దాని క్రియల ద్వారా చేసుకున్నవాడే గొప్పవాడు. ఈరోజు ఆ క్రియలు ఎక్కడ ఉంది? సాగులో రెండు అంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. వాడు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థన ద్వారా నీకున్న దాంట్లో చూస్తున్నావా? నీకు 10వ వంతు తీసుకొచ్చినప్పుడు నువ్వు 10వ వంతు నీ యొక్క సంఘాన్ని చూస్తున్నావా? నాకు 10వ వంతు వచ్చినప్పుడు నేను కూడా ఏం చేయాలి? నాకున్న దాంట్లో సంఘానికి, పేదలకు, లేని వారికి నేను చేయాలి కార్యక్రమం. ఏది ఇచ్చిందంతా పాకెట్లు వేసుకొని, బ్యాంకులు వేసుకొని, ఇల్లు ఆస్తులు ఎన్ని సంపాదించుకోగలుగుతావా? దేవుడు ఇదే చెప్పాడా? అంటే పిల్లరా, నీతిమంతుడు ఎలా ఉదయిస్తాడంట? సూర్యుని ఉదయిస్తాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఖర్జూర వృక్షంలో మగ్గు వేస్తాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. దేవుడు ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనది నీ జీవితంలో. దేవుడు ఇచ్చడంలోని, ప్రేమించడంలోని, అన్ని విషయాల్లో ఈ నీతిగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆ రీతిలో ఉండాలని ఆశీర్వదించి మాటలు చూసుకుని కూడా కళ్ళు చూసుకొని మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అడుగులో దేవుడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు, ఆత్మస్వరూపుడైన ప్రభువా, బలమైన దేవుడైన ప్రభువా, సమాధానంగా మహిమతో ప్రేమ స్వరూపుడు, భూమి ఆకాశం సహించిన తండ్రి